ఛానల్లోకి స్వాగతం. ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి కలలో కూడా ఊహించని ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి. విచిత్రంగా మీ జీవితంలో జరగబోయేది ఇదే. అయితే ఏప్రిల్ నెలలో మనం చాలా రోజుల సమయాన్ని చూశాం. ఇక మున్ముందు ఎటువంటి ఫలితాలు వీరి యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి, అలాగే ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలను వీరు చూడబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలను ఏప్రిల్ మాసంలో చూసినట్లయితే కనుక ముఖ్యంగా ఏప్రిల్ నెల అర్ధ భాగానికి పైగా రోజులైతే అయిపోయాయి. ఇక ముందు వీరి యొక్క జీవితంలో కెరియర్ పరంగా అద్భుతమైన ఫలితాలను వీరు చూడబోతున్నారు. వీరికి అవకాశాలు వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఎన్నో రోజులుగా కోరుకుంటున్నటువంటి కోరికలు ఈ సమయంలో వారికి తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీరు ఎటువంటి ఫలితాల కోసమైతే ఎదురు చూస్తున్నారో కెరియర్ పరంగా అటువంటి అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. స్నేహితుల నుండి అలాగే సన్నిహితుల నుండి ఊహించని మద్దతు కూడా మీకు లభించబోతుంది. అలాగే మీ పనిలో గుర్తింపును కూడా మీరు పొందుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పై అధికారుల ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్ కి సంబంధించి కానీ ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కానీ అతి త్వరలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కొంత పని భారం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విశ్రాంతి లేకుండా మీరు పని చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే మీ గురించి కొంతమంది వ్యక్తులు అపార్థాలు కానీ వ్యతిరేక మాటలు కానీ మీ కార్యాలయంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందరితో మర్యాదగా స్నేహపూర్వకంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. అలాగే ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో కూడా ఈ నెలలో జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం. ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందరపాటుకు లోనవ్వకుండా ఉండటం, గొప్పలు చెప్పుకోకుండా ఉండటమే మంచిది. అలాగే ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని సమస్యలు రావచ్చు. కడుపు నొప్పి, ఛాతి నొప్పి, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. అలాగే కళ్ళు మరియు దంతాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త అనేది అవసరం. కల్తీ లేదా అపరిపక్వ ఆహారం కారణంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా మాత్రం మంచి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఏప్రిల్ మాసంలో అనవసర ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు విలాసవంతమైన వస్తువుల కోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఆర్థికపరమైన లావాదేవీల్లో ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్త అనేది అవసరం. ముఖ్యంగా షూరిటీ సంతకాల జోలికి వెళ్లకపోవటమే ఉత్తమం. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక డబ్బు పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్న వారికి కూడా ఇది అద్భుతమైన సమయం అనే చెప్పుకోవాలి. అలాగే వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార జీవితంలో అధిక లాభాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి కూడా మీకు మద్దతు అనేది లభించబోతుంది. అలాగే డబ్బు పెట్టుబడి పెట్టే ముందు అలాగే భాగస్వాములను ఎంపిక చేసుకునే ముందు మీరు అనుభవం లేని వ్యాపారం జోలికి అస్సలు వెళ్లకూడదు. ముఖ్యంగా మీకు అనుభవం ఉన్న వ్యాపారం జోలికి వెళ్తేనే మీకు ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొన్నిసార్లు మీరు మొండిగా ప్రవర్తించే అవకాశాలు కూడా ఈ మాసంలో కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులు మరియు ఇతర వ్యక్తులతో సరైన కమ్యూనికేషన్ ని నిర్వహించడానికే మీరు ప్రయత్నం చేయండి. అలాగే విద్యార్థులకి మంచి సమయం అనే చెప్పుకోవాలి. పరీక్షల్లో మంచి విజయాలనైతే సాధిస్తారు. అలాగే చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అద్భుతమైన ఫలితాలనైతే పొందుకుంటారు. ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి కూడా మీకు సపోర్ట్ అనేది లభించబోతుంది. ఈ విధంగా చాలా మట్టుకు వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది. దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలను కూడా మీరు పొందుకోగలుగుతారు. అలాగే అవసరాల్లో ఉన్నటువంటి వారికి మీ చేతనైనంత వరకు మీ శక్తి అనుసారం ఏదైనా సహాయం చేయండి. అది మీకు శుభ ఫలితాన్ని అందిస్తుంది. చూశారు కదండి, ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి కలలో కూడా ఊహించని ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆ ఫలితాలు ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.